ఐపీఎల్ అనే ఒక యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే 17 సంవత్సరాలు వెయిట్ చేసి ప్రతిసారి ఫైనల్ దాకా వచ్చి 3 సార్లు ఓడిపోయినటువంటి ఆర్సీబీ ఈ క్రిందటిసారి గెలవడం ఒక ఎత్తు అయితే ఈ దఫా గెలవడం మరొక ఎత్తు. ఇందులో గుజరాత్ మొన్న క్వాలిఫైర్స్లో అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్ల్లో సాధికారికంగా ఆడింది కాస్త వాళ్ళ వీక్నెస్ని భలే పసిగట్టారు వీళ్ళు. మొదటి ముగ్గురు బ్యాట్స్మెన్ మీదనే జట్టు ఆధారపడుతుంది. ఆ గిల్ కావచ్చు, ఇంకొక పక్కన గిల్తో పాటుగా జట్టు కడుతున్నటువంటి సుదర్శన్ కావచ్చు, బట్లర్ కావచ్చు, ఈ ముగ్గురిని కొడితే అయిపోయినట్టే ఆర్సీబీ పని. ఇదే వీళ్ళ పని గుజరాత్ టైటన్స్ అనుకున్నారు, అదే సాధ్యమైంది. అయితే సరే ఐపీఎల్ టోర్నీలో టైటిల్ వరుసగా 2 ఏళ్ళు గెలుచుకున్న మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడం, చెన్నై సూపర్ కింగ్స్ ఇంతకుముందు అట్లా 2 సార్లు, ముంబై ఇండియన్స్ అట్లా 2 సార్లు గెలుచుకొచ్చినాయి. అలాగే ఐపీఎల్ 2011 ప్లే ఆఫ్ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్లోని క్వాలిఫైర్ 1 మ్యాచ్లో గెలిచిన జట్టు, ఇవన్నీ ఒక ఎత్తు. కాకపోతే నాకు ఉన్నటువంటి ఒక తేడా కనిపించిందల్లా ఏంటంటే ఐపీఎల్ వ్యవహారంలో గుజరాత్ ఓడిపోవడం అన్నటువంటిది ఓ రకంగా ప్రభుత్వానికి ఊరటేమో, మోడీకి ఊరటేమో. పొరపాటున నిన్న గెలిచుంటే, ఎందుకంటే 155 దగ్గర అయిపోయింది, తర్వాత వీళ్ళ బౌలింగ్కి ఆర్సీబీ కనుక 140 దగ్గర పడుంటే స్వయంగా జైషా అక్కడే కూర్చుని కథ నడిపాడు. అమిత్ షా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశాడు, గుజరాత్ కప్పు రావాల్సిందేనని ముందుగానే చెప్పాడు. అందుకోసం అందరినీ ఓడించుకుంటూ అక్కడ దాకా వచ్చిందని కథలుగా గంటకొకటి, పూటకొకటి, సెకనుకొకటి పిట్ట కథలు అల్లేవాళ్ళు. ఓ రకంగా గుజరాత్ ఓడటం కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఏది అటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఇంకొక వైపున దక్షిణాది ఉత్తరాది కూడా తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు దక్షిణాదికి వచ్చింది కాబట్టి ఇంకో సంతోషం, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉన్నటువంటి చోట్ల వచ్చింది కాబట్టి ఇంకా సంతోషం.